ఒక దేశాన్ని టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్న స్పష్టంగా కనిపిస్తోంది. ఇవాళ డచ్ కావచ్చు, అంతకుముందు అమెరికా చేసినటువంటి కామెంట్స్ కావచ్చు, ఈవెన్ స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇట్లాంటి కామెంట్స్ దేశం మీద ఒక మాటల దాడి జరుగుతూనే ఉంది. బట్ ద రియాక్షన్ అనేది ఆ స్థాయిలో ఉందా భారత్ నుంచి? అట్లా అంటే ప్రకటనను ఖండిస్తున్నారే తప్ప దాన్ని అంత పెద్దగా సీరియస్గా రియాక్ట్ అయినటువంటి పరిస్థితులు ఏం కనిపించట్లేదు. మళ్ళీ హౌడీ మోడీ అంటానే ఉంటాం, మళ్ళీ మిత్రత్వం నడుస్తూనే ఉంటుంది, వెనక నుంచి కామెంట్లు అవే నడుస్తూ ఉన్నాయి. ఇప్పుడు మన సావరింటి ఒత్తిడిలో ఉంది. అంటే అమెరికా ఏది మాట్లాడినా మాట్లాడని స్థితి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న మన స్థానాన్ని కోల్పోతున్నాంగా. విశ్వగురు అని మనం ప్రచారం చేసుకుంటున్నాం, కానీ విశ్వగురు స్థానం ఎప్పుడు వస్తుంది ఎందుకంటే మనం ఇనిషియేషన్ చేసినప్పుడు వస్తుంది. గతంలో ఆ ఇందిరాగాంధీ ఆ ప్రయత్నం చేసింది, నెహ్రూ ఆ ప్రయత్నం చేసిండు, వాజ్పేయి కూడా ఆ ప్రయత్నం చేసిండు. ఇతర దేశాల రిలేషన్స్ కూడా సరిదిద్దేటువంటి వైఖరి. కానీ ఇతర దేశాల్లో ఏ కాంట్రవర్సీ వచ్చినా, ఏ వైరుధ్యం వచ్చినా మనం ఇనిషియేషన్ చేయట్లేదుగా. ఈ మధ్య యుక్రెయిన్ రష్యా యుద్ధం జరిగింది, మన ఇనిషియేషన్ ఏం లేదు. అమెరికా ఇరాన్ వారు జరుగుతుంది, ఇనిషియేషన్ ఏం లేదు. ఇజ్రాయిల్ పాలస్తీనా మీద దాడి చేసింది, లక్షల మంది ఊచకోత కోసింది, మన ఇనిషియేషన్ ఏం లేదు. ఎప్పుడైతే ఇనిషియేషన్ పోద్దో స్థానం కూడా దగ్గుకుంటూ వస్తుంది. అది ప్రభుత్వానికైనా వర్తిస్తుంది, వ్యక్తులుగా మనకు కూడా వర్తిస్తుంది. అందుకని వాస్తవానికి మన స్థానం మనం పోగొట్టుకుంటున్నాం, రోజు రోజుకు మన స్థానాన్ని పోగొట్టుకుంటున్నాం. పోగొట్టిన స్థితి ఉండొచ్చు. మన సావరిన్ కంట్రీలో ఇంత పెద్ద భారతదేశమే ప్రపంచంలో ఇనిషియేషన్ వదులుకుంటే ఖచ్చితంగా మన స్థానం కూడా తగ్గుద్ది. సో పాయింట్ ఏంటంటే సార్, అదే ట్రంప్ ఇక్కడికి భారత్కి వస్తే హౌడీ మోడీ అని నిర్ణయిస్తాం, హలో ట్రంప్ అని అంటాం, అక్కడికి వెళ్తే హౌడీ మోడీ అని అంటాం. సో ఇట్లాంటి ఫ్రెండ్షిప్ ఉన్నటువంటి కాలం ఒకటైతే కనుక భారత్తో ఫ్రెండ్షిప్ చేస్తూనే భారత్ పైన చేసేటువంటి వ్యాఖ్యల్ని ట్రంప్ సమర్థిస్తారు. అక్కడికి భారత మహిళను కూడా టెక్నోక్రాట్స్ అనుకుంటా ల్యాప్టాప్లు పట్టుకున్నటువంటి దొంగలు అంటున్నారు. ఇక్కడ నుంచి పెళ్ళిళ్ళు చేసుకొని వెళ్ళి అక్కడికి వెళ్ళి గర్భం దాలుస్తున్నారు. సో మహిళలను కూడా దొంగలంటూ కించపరుస్తున్నారు. సో ఈ వ్యాఖ్యలను కూడా మనం భరించాలా? సో మన అవసరంతోనే అమెరికా నడుస్తోంది కదా, మన టెక్నోక్రాట్స్ తోటే అమెరికా ఐటీ నడుస్తోంది కదా. ఇప్పుడు ఒకటండి, అమెరికాలో టెక్నాలజీ కానీ లేదా అమెరికాలో ఎంప్లాయ్మెంట్ కానీ ఈ దృష్ట్యా చూసినప్పుడు మనం వాళ్ళకు కాంట్రిబ్యూట్ చేస్తున్నాం. అబ్సల్యూట్గా మనం కాంట్రిబ్యూట్ చేస్తున్నాం. మన కాంట్రిబ్యూషన్ తోటే అమెరికా ఇవాళ ఒక మెరిటోరియస్ సిస్టంగా నడుస్తూ ఉంది. దీంట్లో కాదనలేటువంటి వాస్తవం. కానీ అదే ప్రాసెస్లో ఇండైరెక్ట్గా చొరబాటుదారులుగా, ఇండైరెక్ట్గా టెక్నికల్గా నా పుట్టే బిడ్డ అక్కడ పౌరుడుగా అన్నటువంటి వాంక్షతోటి మన వాళ్ళు పోవటం లేదా, మన వాళ్ళు ఆ పని చేయట్లేదా, చేస్తున్నారు కదా. దాన్ని లేవనెత్తి వాళ్ళు విమర్శలకు తావిస్తున్నాం. కాబట్టి న్యాచురల్గా ఉండేటువంటి ప్రక్రియ వేరు, ఆర్టిఫిషియల్గా ఉండేటువంటి ప్రక్రియ వేరు. ఆర్టిఫిషియల్ ప్రక్రియ ఈ మధ్య ప్రాసెస్ ఎక్కువైంది మన ఇండియన్స్ నుంచి అమెరికాలో పోయేటువంటి విషయంలో. కాబట్టి ఆ మధ్య ట్రంప్ కూడా చర్చ చేశాడు కదా, అది ఇంకా తప్పు కాదు. ఏది మా దగ్గర పిల్లలు కన్నా సిటిజన్షిప్ ఇవ్వాల్సిన అవసరం లేదంటే స్టేట్మెంట్ ఇచ్చండి. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్ని సరిదిద్దుకోవాల్సినటువంటి అవసరం మన మీద కూడా ఉంది. ఎందుకంటే మన మీద ఒక నమ్మకం ఉంది, ఫెయిత్ ఉంది. ఆ ఫెయిత్ని పోగొట్టుకోకూడదు. 100 మంది పోతే 99 మంది కష్టపడుతుంటే ఒకళ్ళు ఇల్లీగల్ ఇటువంటి ఎంట్రీ అయితే భారతీయులు అంటే ఇటువంటి వాళ్ళే అనేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అటువంటి వాటికి మనమే సెల్ఫ్ క్రిటిక్గా సరిదిద్దుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అవతల వాడు అంటాడు, ఎందుకంటే ఇవాళ రేపు ఇప్పుడు అసలు వాస్తవానికి ఈ ఫేజుల్లో అంటే ఈ దశాబ్ద కాలంలో 21 ఇంటర్నేషనల్ కార్డియాలిటీ తగ్గుతుంది గత 6 ఏళ్లుగా. అది అన్ని దేశాలకు వర్తిస్తుంది, మన దేశమే కదా, అన్ని దేశాలకు వర్తిస్తుంది. అస్తిత్వ ఉద్యమాలు ఎక్కువైతున్నాయి, ప్రజలు అస్తిత్వం కోరుకుంటున్నారు. మా దేశంలో మా అస్తిత్వం కావాలని కోరుకుంటారు. ఆస్ట్రేలియాలో ఒకరోజు ఆస్ట్రేలియా వ్యాప్తంగా ప్రదర్శనలు జరిగినాయి భారతీయులకు వ్యతిరేకంగా. ఎంకరేజ్ అవుతున్నారు, ప్రతిదీ ఓవర్టేక్ చేస్తున్నారని. అట్లాగే అమెరికాలో మనం చూస్తూనే ఉన్నాం. ట్రంప్ వచ్చి ఇంకా దాన్ని ఇంకా రెచ్చగొట్టాడు. బంగ్లాదేశ్లో చూస్తూనే మనం ప్రభుత్వం మారగానే భిన్నమైనటువంటి వైఖరి. మనమే విముక్తి చేస్తే మనమే శత్రువుగా తయారయ్యాం. కాబట్టి ఈ అస్తిత్వ రాజకీయాలు ఉన్నంత కాలం పరస్పరం విరుద్ధంగా వ్యవహరించడం అనేది పెరుగుతూ ఉంటుంది. ఒకప్పుడు బంగ్లాదేశ్ను విముక్తి ఇస్తే 1 కోటి మంది ప్రజలు బంగ్లాదేశ్ నుంచి పారిపోయి వస్తే మనం స్థావరాలు ఇచ్చినాం, మనం ప్రొటెక్షన్ ఇచ్చాం, మనం బంగ్లాదేశ్ని స్వాతంత్రమే కాదు వాళ్ళకి అన్ని రకాలుగా సమకూర్చాం. కానీ ఇవాళ పర్సెప్షన్ మారి మీరు మా దేశం దొంగతనంగా వచ్చారనేటువంటి పర్సెప్షన్ మారినప్పుడు, అట్లా వచ్చినప్పుడు మనం ఆర్ద్రతగా ఉన్నాం, ఇట్లా వచ్చినప్పుడు మనం వ్యతిరేకిస్తాం. రియాక్షన్ మిస్ అవుతుంది అన్నది నా మాట.
నేను ఏమంటున్నా ఇప్పుడు అస్తిత్వం కోసమే Yes, సరే reaction వాళ్ళన్న ఉందా? మాట కూడా అస్తిత్వమే. వాళ్ళ వర్షన్ చూసుకుంటే ఈవెన్ చాలా ఉద్యమాలు జరిగినాయి. భారత స్వాతంత్ర ఉద్యమం కూడా భారతదేశ అస్తిత్వం కోసం జరిగింది. తెలంగాణ ఉద్యమం కూడా తెలంగాణ అస్తిత్వం కోసం జరిగింది. సో అట్లాంటి అస్తిత్వం కోసం అంతటి స్థాయిలో మన అమెరికా విషయంలో కంపేర్ చేయాల్సినటువంటి అవసరం కనిపించట్లేదు. ఎందుకంటే చట్టపరంగానే జరుగుతుంది ఏది చేసినా కానీ. సో అన్ని యాజ్ పర్ రూలే నడుస్తున్నాయి. ఇట్లాంటి టైంలో కూడా మనల్ని చిన్న చూపు చూస్తున్నటువంటి టైంలో వాట్ ఐమ్ సేయింగ్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఖండిస్తే సరిపోతుందా దీనిపైన, లేదంటే ఒక కట్టడి జరగాల్సినటువంటి అవసరం లేదా? ఆ మాటలే ట్రంప్ ఉదాహరిస్తున్నారు కదా పోస్ట్ ద్వారా. ఇప్పుడు ప్రజలు కూడా రియాక్ట్ కావాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు ఆ అమెరికన్ ఇరాన్ వార్లో మనం రియాక్ట్ అయిన దానికన్నా అమెరికాలో ప్రజలు ఎక్కువ రియాక్ట్ అయ్యారు. అవును 320 టౌన్లలో ప్రదర్శనలు చేశారు. మనం అంత కన్సిడరబుల్గా మన వాళ్ళు రియాక్ట్ కాలేదు. ఇంకా పైగా ఒక వర్గం పాజిటివ్ రియాక్ట్ అయ్యేటువంటి అవకాశం కూడా ఉంది. ఇది అమెరికా చేస్తుంది రైటే అనేటువంటి పరిస్థితి కూడా ఉన్నది. కాబట్టి మన సావరెంటీ క్వశ్చన్ వచ్చినప్పుడు అది పాలకులే కాదు ప్రజలకు కూడా వస్తుంది. అవును ప్రభుత్వం రియాక్ట్ అవుతుంటే ప్రజలు కూడా రియాక్ట్ అవుతుంటారు. మనం చాలా చోట్ల చూస్తున్నాం. కాబట్టి ఇవాళ ప్రభుత్వం మోడీని అవమానించారు, నార్వే పోతే అని ప్రభుత్వం రియాక్ట్ అయితే ప్రజలు కూడా మా ప్రధాని ఎందుకు అవమానపరిచారు అనేటువంటి క్వశ్చన్కి వస్తుంది. ఇవాళ ట్రోల్ అయ్యేది కూడా అవే విషయాలు కదా. కాబట్టి మనం గట్టిగా వ్యవహరిస్తే మన పాత్రను మనం కాపాడుకొని ఉంటే ప్రజల నుంచి కూడా పాజిటివ్ రియాక్షన్స్ వస్తాయి. మొన్న అమెరికా దాడిని, ఇరాన్కు వ్యతిరేకంగా జరిగిన దాడిని చాలా చిన్న చిన్న దేశాలు కూడా ఖండించినాయి. కానీ మన దేశం ఖండించలేకపోయింది. అట్లా ఉన్నప్పుడు ప్రజలు ఇనిషియేషన్ లేకుండా ఏదో ప్రేక్షకులుగా మారిపోయారు. ఎక్కడైనా నిరసన ప్రదర్శన చేస్తామంటే 150 మొబైలైజ్ చేస్తారు. ఒకప్పుడు అమెరికా ఇరాక్ మీద దాడి చేస్తే లండన్లో 10 లక్షల మందితో ప్రదర్శన చేశారు. అట్లాగే మన దగ్గర కూడా 5 లక్షల చొప్పున ప్రదర్శనలు చేశారు ఇరాక్ మీద దాడి చేసినప్పుడు. అంటే మన డైల్యూషన్, మన కాన్సెప్ట్ డైల్యూట్ అవుతూ ఉంటే ప్రజలు కూడా డైల్యూట్ అవుతూ ఉంటారు. మన ఇనిషియేషన్ గట్టిగా ఉన్నప్పుడు ప్రజలు కూడా రియాక్ట్ అయ్యారు. మన ఇనిషియేషన్ లేనప్పుడు ప్రజలు కూడా డైల్యూట్ అయి ఉన్నారు, రియాక్ట్ అయ్యే పరిస్థితి లేదు. భారత్లో పత్రికా స్వేచ్ఛ లేదు, ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ లేదు అన్నటువంటి మాట కూడా ఇదే జట్టి నుంచి మొన్న రావడం జరిగింది. సో భారత్లో పత్రికా స్వేచ్ఛ లేదా? ఒక ఎగ్జాంపుల్ అండి, ఇప్పుడు ఒకటి నిజమే కదా, పత్రికా స్వేచ్ఛ ఉంది, కానీ గైడెడ్ స్వేచ్ఛ ఉంది. గైడెడ్ అటువంటి గైడెడ్ ఫ్రీడమ్ కరెక్ట్ కాదు కదా. ఉదాహరణకు ఎన్డీటీవీ ఉంది. ఆ దేశంలో రాజకీయ విశ్లేషకులందరికీ కూడా ఫాదర్ ఆఫ్ పొలిటికల్ అనలిస్ట్ అంటే ప్రణయ్ రాయ్. ఆయన దూరదర్శన్ నుంచి ఎన్డీటీవీ వరకు ఎదుగుతూ వచ్చాడు. అసలు వెళ్ళి విశ్లేషణ ఇట్లేనా చేసేది, లేదా అసలు ప్రభుత్వం ఎడల ఎంత ఎడ్యుకేట్ చేయొచ్చు అని చూపించినటువంటి ప్రణయ్ రాయ్ భార్య రాధికా రాయ్ని కూడా తెల్లవారే సరకల్లా ఎన్డీటీవీ నుంచి వెళ్ళగొట్టారు. 64, ఇప్పుడు అదానికి 64% షేర్స్ ఉన్నాయి. ఎన్డీటీవీ నిర్మాణం చేసి దాన్ని ఉచ్చస్థాయికి తీసుకొచ్చినటువంటి ప్రణయ్ రాయ్ కుటుంబానికి 29% ఉండేవి. మొత్తానికి తలకిందులు చేసి అదాని స్వాధీనం చేసుకున్నాడు. ప్రణయ్ రాయ్ ఒక్క మాట. అటువంటిది ప్రణయ్ రాయ్ మీద పెట్టిన 3 కేసులు 26 జనవరి నాటికి అన్ని కొట్టేశారు. ఐటీ దాడులు అన్నది తప్పని కొట్టేసినాయి కోర్టులు. తర్వాత సెబీ పెట్టినటువంటి కేసులు కోర్టులు కొట్టేసినాయి. సిబిఐ పెట్టినవి కూడా కేసులు కొట్టేసినాయి. చివరికి ప్రణయ్ రాయ్ చనిపోయాడు. చివరికి ఈ మానసిక ఒత్తిడి తట్టుకోలేక చనిపోయాడు. ప్రభుత్వానికి సరెండర్ కాలేక చనిపోయాడు. అటువంటి విలువైన వ్యక్తుల్ని, అటువంటి విలువైనటువంటి ఛానల్స్ని మూసేయటం లేకపోతే స్వాధీనం చేసుకోవటం వంటిది మనం చూస్తున్నాంగా. అట్లాగే నిజాలు రాస్తున్నటువంటి వైర్ ఎడిటరు కబీర్ పురకాయస్తాని కూడా డైరెక్ట్ తీసుకుపోయి జైలు వేశారుగా. ఎప్పుడో 6 నెలల తర్వాత కానీ బెయిల్ ఇవ్వలేదు కదా. ఇవి ఎందుకు వేసినట్టు? వీళ్ళు నిజంగా సిబిఐ అన్నట్టు లేదా ఐటీ అన్నట్టు స్కాండల్స్ ఉన్నాయా? ఆ తర్వాత కేసులు లేవు కదా, కొట్టేసినాయి కదా, స్కామ్స్ అన్నాయి. కాబట్టి అంటే సార్ దీని ఒకసారి దేశం మొత్తంగా ప్రస్తావిస్తాను. ఏమంటున్నా ఆ విద్యుక్త ధర్మం పాటించట్లేదేమో, కానీ పత్రికా స్వేచ్ఛ ఉన్నది కదా. ఒక పరాయి దేశస్థుడు భారతదేశం మీద పడి పత్రికా స్వేచ్ఛ లేదన్నటువంటి స్టేట్మెంట్ భారత్ ఈరోజు కోర్స్ ఆర్థికంగా ఎదుగుతోంది. విశ్వగురు అన్నటువంటి చర్చలు నడుస్తున్నాయి. రేపు పొద్దున ఇరాన్ మధ్యవర్తిత్వానికి భారత్ని ఎంచుకునేటువంటి చర్చలు కూడా నడుస్తున్నాయి. ఇట్లా నేపథ్యంలో ఇందాక నేను చెప్పినట్టు అఫ్కోర్స్ మీరు కూడా అన్నారు గైడెన్స్ మీడియా నడుస్తుందని చెప్పి. ఆ ధర్మాన్ని విద్యుక్త ధర్మం పాటించట్లేదేమో తప్ప బట్ ఆ స్వేచ్ఛ ఉంది కదా అన్నది నా వర్షన్. స్వేచ్ఛ ఒక లైన్ వరకే ఉంది. ఆ లైన్ దాటితే
నొక్కేస్తున్నారు. అది వాస్తవం కాదా? అది వాస్తవం అవునా కాదా? ఎస్. అంటే రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఏ రాజకీయ పార్టీలైనా ప్రభుత్వాలు ఒక సర్టన్ ఎక్స్టెంట్ వరకు విమర్శను భరిస్తున్నాయి. అది దాటితే నొక్కేస్తున్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎన్ని టీవీ ఛానల్స్కు గవర్నమెంట్ యాడ్స్ లేకుండా వాటిని ఎండగట్టట్లేదు. వాటంతటవే ఎండిపోయి వనరులు లేక సీన్ నుంచి డిసప్పియర్ అవుతున్నటువంటి ఎన్ని పత్రికలు లేవు. మన కళ్ళ ముందలే ప్రభుత్వం మారినప్పుడల్లా యాడ్స్ మానేటువంటి చూస్తున్నాగా మనం. ఎందుకు కొన్ని పత్రికలకు యాడ్స్ ఇవ్వరు? ప్రభుత్వం అన్నిటికీ సమానంగా ఇవ్వాలి కదా. ఎందుకు అట్లా డిస్క్రిమినేషన్ నడుస్తుంది? రాష్ట్రాల్లో నడుస్తుంది, కేంద్రంలో నడుస్తుంది కదా. ఇవన్నీ ఇంటర్నేషనల్ సమాజానికి తెలియవా? తెలిస్తే వాళ్ళు ఇచ్చేటువంటి ఇండికేషన్ 157 స్థానం వస్తుంది. అది తెలిసింది కాబట్టి. నార్వే ఎవరికైనా చుట్టమా? నెంబర్ 1 ఉంది పత్రికా స్వేచ్ఛ విషయంలో అని చెప్పేసి నార్వేకి 1 ఎందుకు వేయాలి, మనకు 157 ఎందుకు వేయాలి? లేకపోతే మన పక్కన ఉన్నటువంటి 156, 158 మీదగా పగా. కాబట్టి వీటన్నిటిని మనం సెల్ఫ్ క్రిటిసిజం తోటి కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇవాళ లక్షల మంది పోయి అసెంబ్లీ ముందర ప్రదర్శన చేసిన దానికన్నా మీడియా పట్టించుకొని ప్రభుత్వం చేసిన తప్పు వేలెత్తే రిజల్ట్ వస్తుంది. ఇంకొక పాయింట్ సార్, ఇక్కడ చాలా మందికి డచ్ ప్రధాని జెడ్డీ ఏమన్నారు అన్నటువంటి విషయం భారతీయులకు చాలా వరకు తెలియదు. కేవలం రాజకీయ పరంగా తెలుసు, ఢిల్లీ సర్కిల్లో, మెట్రోపాలిటన్ సర్కిల్లో, లేదంటే మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఖండించింది, అక్కడ వరకే జరిగిపోయింది. ఇలాంటి చర్చలు ఎందుకు జరగాలని నేను అంటున్నా అంటే, భారతదేశం మీద జరుగుతున్నటువంటి దాడి, ప్రధానమంత్రి లాంటి వాళ్ళు దేశంలో చాలామంది నాయకులు వచ్చారు పోయారు, చాలామంది ప్రధానులు వెళ్ళారు, ఇంకో కొత్త వాళ్ళు కూడా భవిష్యత్తులో వస్తూ ఉంటారు. బట్ దేశం మీద దాడి జరుగుతున్నప్పుడు, దేశ మహిళలపైన అమెరికా లాంటి దేశాలు కించపరుస్తూ మాట్లాడినప్పుడు, ఇక్కడ భారతీయుల్లో మనలో జరగాల్సింది కలగాల్సింది ఏంటంటే, నా ఉద్దేశం ఒక నాయకుడిని కీర్తించడమో లేదంటే ఒక పార్టీని కీర్తించడమో కాదు, దేశాన్ని, దేశభక్తిని పెంచుకోవాలి, దేశం కోసం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉందేమో అని ఇట్లాంటి సందర్భాల్లో అనిపిస్తుంది. ఖచ్చితంగా, అబ్సల్యూట్గా మీరు అనేటువంటి కరెక్టు. దేశభక్తిని మించినటువంటిది ఇంకేముంటుంది? ఒక టీచర్ కూడా, ప్రైమరీ స్కూల్ టీచర్ కూడా దేశాన్ని, దాని భక్తిని, దాని ఇంపార్టెన్స్ని చిన్నపిల్లలకు 6-7 తరగతులకు కూడా గుర్తింపజేయటం అనేది దేశభక్తిలో ఒక భాగమే. అది కన్స్ట్రక్టివ్ యాక్టివిటీ. అది యూనివర్సిటీ వరకు లేదా ఓపెన్ స్కూల్ వరకు అటువంటి యాక్టివిటీ జరగాల్సిందే. ఒక పాలిటీషియన్ అన్నాడు, కమ్యూనిస్టులు ఇంటర్నేషనల్ అంటారు కానీ చైనాలో ఇంటర్నేషనలిజం కన్నా నేషనలిజం ఎక్కువ ఉందని. వాళ్ళ దేశానికి ఇచ్చే ప్రాధాన్యత, వాళ్ళ దేశం అభివృద్ధి చూసుకునేంత తత్వం వాళ్ళకి ఎక్కువ ఉంది. కానీ ఇంటర్నేషనలిస్ట్ అంటారు కానీ వాళ్ళకి జాతీయ తత్వం ఎక్కువ ఉంది అంటారు. కాబట్టి మన దేశ అభివృద్ధి, దేశ సమగ్రత, దేశ భవిష్యత్తు, వీటి విషయంలో ఎవరైనా రాజీ పడితే వాళ్ళు ఖచ్చితంగా ఎక్యూజ్ చేయాల్సిందే. అట్లా కాకుండా పొలిటికల్ పర్సెప్షన్ ఎక్యూజ్ చేస్తే మళ్ళా సమాజం స్వీకరించదు. కాబట్టి ఈ విషయాన్ని డెమోక్రటిక్గా నిర్ణయించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒకళ్ళు నిర్ణయిస్తే ఇంకోళ్ళు ఫాలోవర్డ్ కావటం కాకుండా ఇన్క్లూజివ్ డెసిషన్ ఉండాలి. రైట్. థ్యాంక్ యూ సత్యం సార్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో భారతదేశం పైన, భారతదేశ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, టెక్నోక్రాట్స్ పైన, రేడియో హోస్టులు, భారత మహిళలపైన చేస్తున్నటువంటి కామెంట్స్ని ఆ దేశ అధ్యక్షులు ఎంకరేజ్ చేస్తూ, భారత్ను కించపరుస్తూ ఈరోజు డచ్ ప్రధాని భారత్ని హేళన చేస్తూ మాట్లాడినటువంటి మాటలు ఈరోజు కొత్తేం కాదు. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఎవరో ఒకరు ఏదో రకంగా దాడి చేస్తూనే ఉంటారు. కానీ ఒక నాయకుడి కోసం, ఒక పార్టీల కోసం పనిచేసేటువంటి తత్వంలోంచి బయటకు వచ్చి దేశం కోసం పనిచేయాలంటే ఇట్లాంటి నాయకులు చేసినటువంటి కామెంట్స్ని తిప్పికొట్టాలంటే మన చేతుల్లో ఉన్నటువంటి ఆయుధం ఒకటే, సోషల్ మీడియా. అదొకటే ప్రధానమైనటువంటి ఆయుధం. దాంతోనే దేశాలు, దేశ నాయకులు మారిపోతున్నారు, దేశ ఎజెండా డిసైడ్ అవుతుంది. భారత్ మాతాకి జై. దట్స్ ఆల్ ఫర్ నెక్స్ట్ అప్డేట్స్. కంటిన్యూ అయితే కీప్ వాచింగ్.